నిన్న మనం ఇఫ్ గురించి, ప్రయారిటీ ఇఫ్ గురించి, యూనిక్ ఇఫ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా! సో, యూనిక్ ఇఫ్‌లో ఒక కండిషన్ అయితే మనకి ట్రూ అవుతుంది. దానికి ప్రయారిటీని బట్టి అదే ప్రయారిటీ ఇఫ్‌లో అయితే మల్టిపుల్ కండిషన్స్ ట్రూ అయితాయి. సో, ఏదైనా హైయెస్ట్ ప్రయారిటీ దానికి ట్రూ అయితే ఏదైతే ఉందో అంటే ఆర్డర్ ప్రకారం ప్రింట్ అవుతుందనమాట. అంటే ఫస్ట్ కండిషన్ ఏదైతే ట్రూ అయిందో ఆ కండిషన్‌ని అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది. సో, యూనిక్ ఇఫ్ అనేది ఏంటి అంటే ఒక కండిషన్ అయితే అవుట్‌పుట్ కింద ప్రింట్ చేస్తుంది. మల్టిపుల్ కండిషన్స్ కనుక ట్రూ ఉంటే కనుక అది మనకి వార్నింగ్ చూపిస్తుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిగతా ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. మిగతా కండిషన్స్ ఏమన్నా ట్రూ అయితే కనుక అవి వాటిని ఇగ్నోర్ చేసేస్తుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ లూప్స్. లూప్స్‌లోకొచ్చేసరికి లూప్ ఏ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. మనకి లూప్స్‌కొచ్చేసరికి బేసిక్‌గా వైల్ లూప్ ఉంది. డూ వైల్ ఉంది. ఫర్ ఎవర్ లూప్ ఉంది. ఫర్ లూప్ ఉంది. ఫర్ ఈచ్ లూప్ ఉంది. రిపీట్ లూప్. ఓకే. ఇవన్నీ అసలు లూప్స్ అనేవి ఎందుకు మనం కన్సిడర్ చేసుకోవాలి? లూప్స్ అనేవి మనకి కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే గనక కోడ్ రిపిటేషన్స్‌ని అవాయిడ్ చేయడం కోసం లూప్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? అంటే ఏవైనా కొన్ని స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ మనకి ప్రొడ్యూస్ అవ్వాలి. మల్టిపుల్ టైమ్స్ మనం వాటిల్ని కన్సిడర్ చేసుకోవాలి. అలాంటి కేసెస్‌లో లూప్ అనేది రిపిటేషన్ లూప్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే కోడ్ రిపిటేషన్స్‌ని అవాయిడ్ చేయడం కోసం ఈ లూప్స్ తీసుకుంటాం. వన్ బై వన్ చూద్దాం. ఆ! హ్మ్. ఆ! లూప్ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లూప్‌ని యూజ్ చేయడం వల్ల కోడ్ రిపీటింగ్ ఆఫ్ కోడ్స్ అనే వాటిల్ని తగ్గించొచ్చనమాట. ఇందులో అసలు లూప్ అంటే ఏంటి? లూప్ అనేది ఈజ్ ఎ కంట్రోల్ స్ట్రక్చర్. అంటే రిపీటెడ్‌లీ ఎగ్జిక్యూట్ ద కోడ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. కండిషన్‌ని బట్టి, కౌంటర్‌ని బట్టి అండ్ ఫరెవర్‌ని బట్టి మనకి లూప్ అనేది కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందనమాట. లూప్ అనేది ఏం చేస్తుంది? రిపీటెడ్ కోడ్‌ని రిడ్యూస్ చేస్తుంది. లూప్స్ హెల్ప్స్ టు రిడ్యూస్ రిపీటెడ్ కోడ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా లార్జ్ ఆర్‌టిఎల్స్ రాస్తే గనుక లార్జ్ ఆర్‌టిఎల్స్‌లో డిజైన్ అనేది సో క్లీన్‌గా ఉండడానికి అండ్ దెన్ స్మాలర్‌గా అండ్ ఈజియర్ టు మెయింటైన్‌గా ఉండడం కోసం ఈ లూప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. సో లూప్స్ యూజ్ చేయడం వల్ల అంటే సింపుల్ కండిషన్ సపోజ్ y ఈక్వల్ టు ఏ అండ్ బి. ఇప్పుడు నాకు ఈ y ఈక్వల్ టు ఏ అండ్ బి అనేది 4 కండిషన్స్‌కి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే i ఈక్వల్ టు 0, 1, 2, 3 అనే దానికి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను y ఆఫ్ i ఈక్వల్ టు a ఆఫ్ i అండ్ b ఆఫ్ i అని చెప్పేసి రాస్తాను. ఇక్కడ ఏం చేస్తాను సేమ్ అదే కండిషన్ జస్ట్ i ఈక్వల్ టు 0, i లెస్ థాన్ 4 అండ్ i ప్లస్ ప్లస్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటా. ఓకే. అప్పుడేమవుతుంది ఈ y ఆఫ్ i అనేది మనకి 4 టైమ్స్ రిపీట్ అవుతుందనమాట. ఓకేనా? సో, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వడం కోసం ఇప్పుడు నేను ఏం చేశాను ఈ రిపిటేషన్ ఆఫ్ లూప్స్ అంటే y ఈక్వల్ టు y ఆఫ్ 0 ఈక్వల్ టు a ఆఫ్ 0 అండ్ b ఆఫ్ 0 అండ్ y ఆఫ్ 1 ఈక్వల్ టు a ఆఫ్ 1 అండ్ b ఆఫ్ 1 ఇలాంటి కండిషన్స్‌ని మనం అవాయిడ్ చేయడం కోసం లూప్ అనేది తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకి లూప్ టైప్స్ ఏమున్నాయి? ఫర్ లూప్, వైల్ లూప్, ఫరెవర్ లూప్, రిపీట్ లూప్. ఫర్ లూప్ అనేది ఒక కండిషన్‌ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి అనే దాని కోసం యూజ్ చేసుకుంటాం. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు మనకి తెలుసు ఒక ఫుల్ యాడర్ ఉంది. ఫుల్ యాడర్ దాని యొక్క ఇన్‌పుట్ కండిషన్స్ ఏ, బి, సి అనేవి 8 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో, ఏ, బి, సి ఈక్వల్ టు i అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ i అని చెప్పేసి తీసుకుంటే ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ థాన్ 7 అండ్ దెన్ i ప్లస్ ప్లస్ i లెస్ థాన్ 8 అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే. సో, i ప్లస్ ప్లస్ 0-7 వరకు కన్సిడర్ చేసుకుంటాం. అలాగా తెలిసి మనం కొన్ని లూప్స్‌ని రిపీట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడేంటి వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తారు? కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. రిపీట్ అంటిల్ కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు అంటే ఇప్పుడు వీడు ఎలా తీసుకుంటాడు వైల్
some condition I less than 10. I less than 10 అంటే I equal to 0 నుంచి 9 వరకు ప్రింట్ అవుతుంది. 10కి ఎప్పుడైతే రీచ్ అయిందో కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఫర్ ఎవర్ లూప్ వచ్చేసరికి మనకి క్లాక్ని జనరేట్ చేయాలి. సో క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి తీసుకుంటాం కదా. ఈ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే ఏంటి? క్లాక్ అనేది ఎవ్రీ టైము టాగుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో 0 1 0 1 0 1 అని అలా టాగుల్ అవుతూనే ఉంటుంది. సో ఇలా టాగుల్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం ఒక పర్టికులర్ టైం అంటూ ఇవ్వాలి, ఎందుకంటే ఈ ఫర్ ఎవర్ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి అది మనం చెక్ పెట్టాలి అంటే కనుక కొంత డిలే అనేది ఇస్తే అక్కడ కౌంటింగ్ బట్టి అంటే లూప్ రిపిటేషన్ బట్టి క్లాక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ ఫర్ ఎవర్ లూప్ని నేను ఎండ్ చేయాలి అంటే కనుక $ఫినిష్ అనేది నేను రాయాలి. ఓకే, సో ఇన్ఫైనైట్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ ఫర్ ఎవర్ లూప్ అనేది. అర్థమైందా? నెక్స్ట్ అలాగే రిపీట్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇవన్నీ మళ్ళీ ఇండివిజువల్గా చూద్దాం. రిపీట్ లూప్ అనేది ఒక పర్టికులర్ లూప్ని నేను కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అదే కండిషన్. జస్ట్ నేను ఏం చేస్తానంటే రిపీట్ ఆఫ్ 10. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రిపీట్ ఆఫ్ 10 అంటే నేను ఇక్కడ ఏదైతే రాశానో ఈ స్టేట్మెంట్, ఈ బిగిన్ అండ్ మధ్యలో ఏదైతే స్టేట్మెంట్ రాశానో ఆ స్టేట్మెంట్ 10 టైమ్స్ రిపీట్ చేయమని అర్థం అనమాట. సపోజ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం స్టిమ్యులస్ తీసుకుంటాం కదా, దాన్ని ర్యాండమైజ్ చేస్తాడు. స్టిమ్యులస్ని అడ్రస్ అనేది ర్యాండమైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ ర్యాండమైజ్ చేసినప్పుడు నాకు ఎవ్రీ టైము డిఫరెంట్ అడ్రస్ ప్రొడ్యూస్ అవ్వాలి. అలాంటి ప్రొడ్యూస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు సపోజ్ అడ్రస్ అనేది 7 down to 0 అని తీసుకున్నాడు అంటే 8 బిట్ అడ్రస్ తీసుకున్నాడు. 8 బిట్ అడ్రస్ అంటే 00000 నుంచి 11111 వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది, అంతే కదా 8 బిట్ అడ్రస్ అంటే. సో ఇప్పుడు ఈ 8 బిట్ అడ్రస్లో ఎవ్రీ టైం నాకు డిఫరెంట్ అడ్రస్ రావాలి అని అంటే కనుక నేను ర్యాండమైజ్ చేస్తాను. ర్యాండమైజ్ చేసినప్పుడు ఇక్కడ రిపీట్ అనేది 10 వాడామంటే ఈ అడ్రస్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. 10 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయాలి. అర్థమైందా? సో 10 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను లూప్ని రిపీట్ చేయాలి అని అనుకుంటున్నాను, లేదంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక స్టేట్మెంట్ని నేను రిపీట్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు రిపీట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో చెప్దాం, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫర్ లూప్ ఎందుకు, ఫర్ లూప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ దెన్ ఫర్ లూప్లో ఇనీషియలైజేషన్ ఎలా చేస్తాము. ఓకే, సో జస్ట్ చూడండి, ఫర్ లూప్ అనేది మనం మెయిన్గా యూజ్ చేసుకునే లూప్, మోస్ట్ కామన్లీ యూజ్డ్ లూప్ అనేది ఏంటి అంటే ఫర్ లూప్. సింటాక్స్ ఏంటి? ఇనీషియలైజేషన్ అంటే I equal to 0 and then condition I less than 10 and then updation that means I plus plus. ఓకే, సో ఈ కండిషన్ ప్రకారం అంటే మనం ఇచ్చే కండిషన్ ప్రకారం లూప్ అనేది ఈ బిగిన్ అండ్ మధ్యలో ఎన్నైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అన్ని టైమ్స్ రిపీట్ అవుతాయి కదా. సో ఇనీషియలైజేషన్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద లూప్ వేరియబుల్ అంటే I equal to 0. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఫర్ లూప్కి I equal to 0 అని ఇచ్చేస్తే ఇక్కడ ఇనీషియలైజ్ టు I equal to 0 అన్నాము, కానీ ఈ I వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం తీసుకునే డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ బైట్ ఏ అని కానీ లేదంటే బైట్ I అని కానీ తీసుకుంటే ఈ I వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బైట్ మీద డిపెండ్ అవుతుంది. లేదు బిట్ I అని చెప్పేసి తీసుకుంటే బిట్ 7 down to 0 సమ్ I అని చెప్పేసి తీసుకుంటే సో ఈ I వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, డేటా టైప్ బిట్ అనే డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అంటే I equal to 0 నుంచి స్టార్ట్ అవ్వాలా లేదంటే I వాల్యూ సమ్ నెగిటివ్ వాల్యూస్ నుంచి స్టార్ట్ అవ్వాలా పాజిటివ్ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలా అనేది ఈ
డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది. లేదు నేను ఇనిషియలైజ్ చేశాను అంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాశాను. ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అంటే నాకు ఐ అనేది ఇంటీజర్ డేటా టైప్. ఓకే. సో ఇంటీజర్ డేటా టైప్ అంటే అది ఎంత 32 బిట్. సో 32 బిట్ కాబట్టి 2 పవర్ 32 వరకు డిఫరెంట్ వాల్యూస్ని ఇది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అర్థమైందా? సో అప్పుడు ఇక్కడ ఇంటీజర్ మీదే డిపెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం పైన డేటా టైప్ ఏదైతే తీసుకున్నామో ఆ డేటా టైప్ని కన్సిడర్ చేయదు. ఆ డేటా టైప్ని ఓవర్ రైట్ చేసి ఇంటీజర్ డేటా టైప్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ మనం బయట తీసుకున్న ఇక్కడ ఇంటి మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అది డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ఫర్ లూప్. ఇప్పుడు ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు చూడండి. ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు వై ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అండ్ బి ఆఫ్ ఐ అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే ఇక్కడ నాకు ఐ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎవరు అంటే వై అవుట్పుట్. అవుట్పుట్ ఏ ఆఫ్ ఐ అండ్ బి ఆఫ్ ఐ. ఇప్పుడు ఐ వాల్యూ ఎంతైతే కండిషన్ తీసుకున్నానో అన్ని టైమ్స్ ఇదే అండ్ ఆపరేషన్ అనేది అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంతైతే వాల్యూ ఇచ్చామో అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో వైల్ లూప్. వైల్ ఎందుకు యూజ్ చేసుకుంటారు? వైల్ అనేది కూడా కండిషన్స్ని అంటే కోడ్ రిపిటేషన్ని తగ్గించడం కోసమే ఈ లూప్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకునేది. ఓకే. సో వైల్ కండిషన్ అంటే రిపీట్ వైల్ కండిషన్ రిమైన్స్ ట్రూ. ఎప్పటి వరకు ట్రూ కండిషన్ ఫాల్స్ అయ్యింది. కండిషన్ వన్స్ ఫాల్ అయింది అంటే కనుక అది బయటకు వచ్చేస్తుంది, లూప్ నుంచి బ్రేక్ అయిపోతుంది. ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది కదా. సో ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే కండిషన్. ఇప్పుడు కౌంటర్ అనేది ఉంది. ఈ కౌంటర్ లెస్ దాన్ 10 తీసుకున్నాను అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చెప్పేసి అంటున్నాను. అంటే ఈ కౌంట్ ఎంతవరకు రిపీట్ అవుతుంది? ఐ సో 10 వచ్చేంత వరకు రిపీట్ అవుతుంది కదా. ఎందుకంటే కౌంట్ 9 వరకు అంటే 0 నుంచి చూసుకుంటే కనుక 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది. 1 2 3 4 అప్ టు 9 వరకు ఈ కౌంటర్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే 10కి రీచ్ అయిందో 10 లెస్ దాన్ 10 అంటే కండిషన్ ఫాల్స్. సో ఇలా కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. అర్థమైందా? సో మనకి కండిషన్ అనేది ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు. అంటే ఇన్ఫైనైట్ లూప్ వరకు రన్ అవ్వాలి అని అంటే కనుక మనం వైల్ లూప్ని వైల్ ఆఫ్ 1 అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. వెరిలాగ్లో కూడా మనం వైల్ ఆఫ్ 1 అని చెప్పేసి యూజ్ చేసుకుంటాము. ఎక్కడ అంటే క్లాక్ని జనరేట్ చేయాలి. ఇప్పుడు నేను క్లాక్ని జనరేట్ చేయాలి వితౌట్ యూజింగ్ ఫర్ ఎవర్ అండ్ ఆల్వేస్ లూప్. ఆల్వేస్ని ఫర్ ఎవర్ని యూజ్ చేయకుండా నాకు క్లాక్ని జనరేట్ చేయండి అని అంటాడు అనమాట. ఇప్పుడు వైల్ ఆఫ్ 1 బిగిన్ క్లాక్ ఈక్వల్ టు 0 ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత క్లాక్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఈ బిగినెడ్ స్టేట్మెంట్లో ఎన్నైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి క్లాక్ అనేది ప్రతి 5 సెకండ్స్కి 0 నుంచి 5 సెకండ్స్ వరకు చేంజ్ అవుతూనే ఉంటుంది. 0 1 0 1 అలా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే. సో దానికోసం మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. 0 5 10 15 సో 20 25 ఇలా తీసుకుంటాం. ఇది 1 0 1 0 1 0. ఓకేనా? సో అంటే ఇది మనం బ్రేక్ చేయాలి అంటే కనుక అంటే వైల్ 1 అనేది ఇన్ఫైనైట్ లూప్ వరకు మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. ఓకే. సో బ్రేక్ అనేది యూజ్ చేస్తే అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. లేదంటే కండిషన్ని మనం చేంజ్ చేయాలి. ఓకే. కండిషన్ బ్రేక్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బ్రేక్ అంటే సపోజ్ ఒక కండిషన్ ఏదైతే రిపీటెడ్గా రిపీట్ అవుతుందో అలాంటి వాటిని నేను బ్రేక్ చేయాలి, ఫినిష్ చేయాలి అని అంటే కనుక బ్రేక్ అనేది యూజ్ చేసుకుంటాను. ఓకే. అంటే అక్కడికి బ్రేక్ అయ్యి ఇంకొక చోట కంటిన్యూ అవ్వాలి. సో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అలాంటప్పుడు లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి వైల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు.
మాడ్యూల్ వైల్ ఎగ్జాంపుల్ కౌంట్ ఈక్వల్ టు 0. ఇనీషియల్గా కౌంట్ ఈక్వల్ టు 0 చేసుకున్నాను. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ కౌంట్ లెస్ దెన్ 5. అంటే ఎంతవరకు రిపీట్ అవుతుంది ఇది లూప్ 0 నుంచి 4 వరకు. ఓకే, సో 0 టు 4 వరకు లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే 5 బిట్ కౌంటర్ అనమాట ఇది. సో 5 సో ఇట్ ఈస్ కౌంటింగ్ ఫర్ 5 క్లాక్ సైకిల్స్. 5 క్లాక్ సైకిల్స్ వరకు కౌంట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అదే అర్థమైందా? సేమ్ ఫర్ ఎవర్ లూప్ చెప్పాను కదా, ఇన్ఫైనైట్ టైమ్స్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే మనం క్లాక్ని జనరేట్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఒక టాస్క్ని రన్ చేసేటప్పుడు రన్ ఫేజ్లో టాస్క్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ టాస్క్ని ఇన్ఫైనైట్ లూప్ వరకు నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటాను. అలాంటప్పుడు ఈ ఫర్ ఎవర్ లూప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో చూడండి, ఫర్ ఎవర్ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రన్ అవుతూనే ఉంటుంది. రన్స్ ఇన్ఫైనైట్లీ అంటే సిమ్యులేషన్ ఎండ్స్. ఇది ఎప్పుడు సిమ్యులేషన్ బ్రేక్ అవుతుంది అంటే మనం $finish అనేది కాల్ చేస్తే, ఎప్పుడైతే $finish కాల్ చేస్తామో అప్పుడు సిమ్యులేషన్ బ్రేక్ అవుతుంది అనమాట. బ్రేక్ అంటే ఫినిష్ అంటే ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట. అదే, ఓకే. సో ఫర్ ఎవర్ లూప్ బేసిక్ సింటాక్స్ ఏంటి? ఫర్ ఎవర్ బిగిన్. ఓకే, సో ఫర్ ఎవర్ బిగిన్ అండ్ దెన్ ఇన్ బిట్వీన్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఏవైతే స్టేట్మెంట్స్ రాసుకున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇది ఎప్పుడు బ్రేక్ అవ్వాలి? మనం డిలేస్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ఫర్ ఎవర్ లూప్లో. ఫర్ ఎవర్ లూప్లో మనం డిలే అనేది ఇవ్వకపోతే కనుక అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది నాకు తెలియదు. ఓకే, లేదు అంటే టైం t=0 దగ్గర మాత్రమే స్టక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎవర్ ఒక కండిషన్ తీసుకున్నాను, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ c=c+1 అని. ఈ c=c+1 అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని మనం ఎండ్ చేయాలి కదా, ఒక పర్టికులర్ టైం దగ్గర ఎండ్ చేయాలి కదా. సపోజ్ #10 అని చెప్పేసి ఇచ్చుకుంటే ఫర్ ఎవర్ బిగిన్ అండ్ ఎండ్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, సో ఈ టైం అడ్వాన్స్ అయ్యే కొద్దీ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ లూప్ని నేను ఇన్ఫైనైట్ టైమ్స్ వరకు రిపీట్ చేస్తానన్నమాట. ఓకే, లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి సమ్ డిలే ఇస్తాను. అంటే ప్రతి 10 సెకండ్స్ డిలేకి నాకు కౌంటర్ అనేది 0 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి 3కి వెళ్తుంది. అలా అనమాట. ఎవ్రీ 10 సెకండ్స్కి 10 సిమ్యులేషన్ టైమ్స్కి నా కౌంటర్ అనేది 1 నుంచి 0కి, 0 నుంచి అంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? సో కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ వరకు ఇంక్రిమెంట్ అవుతుందంటే ఇన్ఫైనైట్ టైం వరకు ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది అనమాట. అర్థమైందా? ఫర్ ఎవర్ లూప్. సో ఇక్కడ చూడండి, కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, ఇనీషియల్ బిగిన్ ఫర్ ఎవర్ బిగిన్, దెన్ కౌంట్ ఈక్వల్ టు %0d. సో కౌంట్ అంటే ఏం జరుగుతుంది? ఎవ్రీ 5 సెకండ్స్కి కౌంట్ ఈక్వల్ టు 1 అవుతుంది. తర్వాత కౌంట్ 2 అవుతుంది. తర్వాత సో ఇది 5, 10, 15, 15కి 3 అవుతుంది. మళ్ళీ 20కి 4 అవుతుంది. 25కి 5 అవుతుంది. అలా ఈ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఫర్ ఎవర్ ఎవరికి యూజ్ చేస్తామంటే క్లాక్కి మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎవర్ సమ్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. సో క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే మనకి ఎవ్రీ 5 సెకండ్స్కి క్లాక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. చూసారా, 10, 15, 20, 25, 30. సో అలా క్లాక్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, చెప్పాను కదా, ఈ లూప్స్కి ఇలా ఫర్ ఎవర్ లూప్కి డిలే ఇవ్వకపోతే సిమ్యులేషన్ ఎక్కడ స్టక్ అయిపోతుందంటే t=0 దగ్గర మాత్రమే స్టక్ అయిపోతుంది. అంటే టైం t అనేది మనం
ఇనీషియల్‌గా 0 దగ్గరే స్టక్ అయిపోతుంది. అంటే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి వెంటనే ఎండ్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఎండ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి సిమ్యులేషన్ అనేది ఇన్‌ఫైనైట్ లూప్ వరకు రన్ అవ్వదు. అలా రన్ అవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం డిలే మెన్షన్ చేయాలి. ఓకే. అంటే #51 గానీ, #10 అని గానీ, #15 అని గానీ ఏదో ఒక డిలే అనేది మనం మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేస్తే అది టైమ్ అడ్వాన్స్‌ని బట్టి రిపీట్ అవుతా ఉంటుందన్నమాట. ఓకే. సో దీన్ని ఎండ్ చేయాలి అంటే కనుక మనం ఏం చేయాలి? డాలర్ ఫినిష్‌ని కాల్ చేయాలి. డాలర్ ఫినిష్‌ని కాల్ చేస్తేనే కానీ ఫర్ ఎవర్ లూప్ అనేది ఎండ్ అవ్వదు. ఓకే. సో వాట్ ఈస్ డాలర్ ఫినిష్? అంటే డాలర్ ఫినిష్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం? సిమ్యులేషన్ అంతటిని స్టాప్ చేయాలి అంటే కనుక డాలర్ ఫినిష్ అనేది యూజ్ చేసుకుంటాం. ముందు కోడ్‌లో ప్రీవియస్ కోడ్‌లో ఇక్కడ దాకా ఉంది. అంటే మాడ్యూల్ ఫర్ ఎవర్ లూప్ ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 ఇనీషియల్ బిగిన్ ఫర్ ఎవర్ బిగిన్ చేసాం. చేసిన తర్వాత ఇక్కడ డాలర్ డిస్ప్లే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే కౌంట్ ప్లస్ ప్లస్ అంటే దాని అర్థం ఏంటి? కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని అర్థం. ఎవ్రీ టైమ్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది 1 టైమ్. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 #5 అని చెప్పేసి తీసుకుంటే ఎవ్రీ టైమ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది కౌంటరు? #30 డాలర్ ఫినిష్ అంటే ఇనీషియల్‌గా 0 టైం దగ్గర. తర్వాత 5కి 1 అవుతుంది. 10కి 2 అవుతుంది. 15కి 3 అవుతుంది. 20కి 4 అవుతుంది. 25కి 5 అవుతుంది. ఎప్పుడైతే 30కి రీచ్ అయిందో సిమ్యులేషన్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో డాలర్ ఫినిష్‌ని మనం కాల్ చేయకపోతే ఈ ఫర్ ఎవర్ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అందుకని ఫర్ ఎవర్ లూప్ విత్ డాలర్ ఫినిష్ తీసుకున్నాను. లేదంటే బ్రేక్ కండిషన్ తీసుకున్నాను. ఓకే. బ్రేక్ కండిషన్ ఎలా చేసుకున్నాను? ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 10 కౌంట్ ఎప్పుడైతే 10కి రీచ్ అయిందో బ్రేక్ అయిపోవాలి. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో మనకి ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ ఎక్కడ వచ్చింది? వెరిలాగ్‌లో వచ్చింది కదా! సో ఇది కేస్ ఈక్వాలిటీనా? లాజికల్ ఈక్వాలిటీనా? సో డబుల్ ఈక్వల్ టు ఉంటే కనుక లాజికల్ ఈక్వాలిటీ. అదే ట్రిపుల్ ఈక్వాలిటీస్ ఉంటే కనుక కేస్ ఈక్వాలిటీ. ఓకే. ఏంటి డిఫరెన్స్ రెండిటికి? లాజికల్ ఈక్వాలిటీ అయితే కనుక 0 అండ్ 1 వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ మాగ్నిట్యూడ్స్‌ని కంపేర్ చేసి వెరిఫై చేస్తుంది. ఇదేంటి ట్రిపుల్ ఈక్వల్ టు అన్నోన్ వాల్యూస్, జెడ్ వాల్యూస్ ఇచ్చినా కంపేర్ చేస్తుంది. ఎందుకంటే ఇది బిట్ బై బిట్ వెరిఫై చేస్తుందన్నమాట కేస్ ఈక్వాలిటీ. ఓకేనా? సో ఈ లూప్స్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. ఫర్ ఎవర్ లూప్ ఎప్పుడు రన్ అవుతుంది? ఎంతవరకు రన్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చూడడమే. ఓకే. సో దెన్ ఫర్ ఎవర్ లూప్ దెన్ రిపీట్స్ ఇన్ఫైనైట్లీ. ఫర్ ఎవర్ లూప్ అనేది ఎంతవరకు ఇన్ఫైనైట్‌గా రిపీట్ అవుతుంది? సో ఇక్కడ చూసారా? ఫర్ ఎవర్ దెన్ సింటాక్స్ ఫర్ ఎవర్ బిగిన్ స్టేట్మెంట్ ఎండ్. సో విత్ వితౌట్ డిలే తీసుకుంటే అది t=0 దగ్గరే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. ఓకే. నో డిలేస్ అయితే. డిలేస్ లేకపోతే కనుక అది ఎక్కడ స్టక్ అయిపోతుంది? t=0 దగ్గరే స్టక్ అయిపోతుంది. అదే డిలే ఉంటే కనుక అప్పుడు ఇన్ఫైనైట్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం డిజేబుల్ చేయాలంటే డాలర్ ఫినిష్ కానీ బ్రేక్ కండిషన్ కానీ యూజ్ చేయాలి. అంతే కదా! సో అది ఫర్ ఎవర్ లూప్ అంటే రిపీట్ ఇన్ఫైనైట్ టైమ్స్ ఇప్పుడు వరకు రిపీట్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ డూ వైల్ లూప్. సో వైల్ లూప్ ఆల్రెడీ తెలిసింది కదా! వైల్ లూప్ ఎలా అయితే ఉందో వైల్ లూప్ ఏంటి? కండిషన్ ట్రూ అయితేనే ఒక స్టేట్మెంట్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి? ఫస్ట్ డూ అంటే ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాతే కండిషన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే. సో ఏం చేస్తుంది? అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ వన్స్ ఒక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. డూ బిగిన్ అని చెప్పేసి ఉన్నాం కదా! ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. వైల్ కండిషన్. ఓకే. సో ఈ వైల్ కండిషన్ ఏం చేస్తుంది? లూప్ అనేది ముందు బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వాతే కండిషన్ చెక్ చేస్తుంది అనమాట.
సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు వీడు, కౌంట్ ఈక్వల్ టు జీరో, ఇనీషియల్ డూ బిగిన్, డాలర్ డిస్ప్లే కౌంట్ ఈక్వల్ టు పర్సెంటేజ్ జీరోని కౌంట్. అంటే ఇనీషియల్గా ఎంత ఉంది, కౌంట్ జీరో కదా ఉంది, ఆ జీరోని ప్రింట్ చేసేస్తుంది. ఆ తర్వాత కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, కౌంట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 1 అవుతుంది, 1 <5 కండిషన్ ట్రూ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే మళ్ళీ 1 ప్రింట్ చేస్తుంది కౌంటర్ అనేది. అర్థమైందా? సో అలాగా రిపీటెడ్గా మనకి కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇది 0 ఒకటి అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకు ఎందుకు కండిషన్ అనేది స్టేట్మెంట్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ అనేది ముందు చెక్ చేయట్లేదు, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఆ స్టేట్మెంట్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే డూ అన్నాం కదా. సో డూ అంటే ముందు వర్క్ చేయాలి, ఆ తర్వాత సో కండిషన్స్ తర్వాత గురించి ఆలోచిద్దాం. అంతే, ముందు మనకు జాబ్ రావాలి, తర్వాత శాలరీ గురించి ఆలోచిద్దాం అన్నట్టు ఉంటుంది. అది ఓకే. ఫర్ ఎవర్ లూప్ విత్ ఈవెంట్ కంట్రోల్స్ అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, డిలేస్ లేకుండా చూసాం, విత్ డిలేస్ చూసాం. అలానే లూప్ కండిషన్స్ అప్లై చేసాం ఫర్ ఎవర్ లూప్కి, వైల్ లూప్ సేమ్. అలాగే ఇప్పుడు ఈవెంట్స్ అప్లై చేయడం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇనిషియల్ బిగిన్ క్లాక్ ఈక్వల్ టు జీరో, క్లాక్ వాల్యూ ఆల్వేస్ వాడేది ఇక్కడ. ఓకే, క్లాక్ని జనరేట్ చేసాడు, క్లాక్ని జనరేట్ చేసిన తర్వాత ఇనిషియల్ బిగిన్, ఫర్ ఎవర్ బిగిన్, ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ దగ్గర మనకి ఏం జరగాలి, క్లాక్ అనేది డిటెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి క్లాక్ అనేది ఆల్వేస్ ఎట్ ది రేట్ వాడాడు కదా, అంటే 0, 5, 10, 15, 20, 25. ఓకే, ఇలా లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ దగ్గర నాకు ఏం జరగాలి, సో లూప్ అనేది క్లాక్ అనేది డిటెక్ట్ చేయగలగాలి. ఓకే, ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ దగ్గర ఫాస్ట్ ఎడ్జ్ క్లాక్ నెగెట్స్ అనేది కన్సిడర్ చేయట్లేదు. అది అంటే ఈవెంట్ కంట్రోల్స్ అంటే మనకి ఈవెంట్ కంట్రోల్స్లో ఏమేమి ఉంటున్నాయి, వెయిట్ కండిషన్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ట్రిగరింగ్ కండిషన్ ఉంటుంది, అండ్ దెన్ ఎట్ ద రేట్ కండిషన్ ఉంటుంది. ఓకే, ఎట్ ద రేట్ పాసిజ్ క్లాక్ అనేది కూడా ఒక ఈవెంట్. ఓకేనా, అంటే ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ దగ్గర నాకు ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇది ఏం చేసాడు, జస్ట్ మాడ్యూల్ నేమ్, క్లాక్ ఇనిషియలైజేషన్, క్లాక్ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాక్ జనరేషన్, క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే ఇది క్లాక్ జనరేషన్. క్లాక్ జనరేషన్ అయిన తర్వాత ఫర్ ఎవర్ బిగిన్ అట్ ది రేట్ పాసేజ్ క్లాక్, దెన్ డాలర్ డిస్ప్లే క్లాక్ ఎడ్జ్ ఇస్ డిటెక్టెడ్. ఓకేనా, సో అది కండిషన్. దెన్ ఇక్కడ మనకి ఏంటి, మాడ్యూల్ ఫర్ ఎవర్ ఇక్కడ ఏం చేస్తే క్లాక్ని జనరేట్ చేస్తాం కదా, క్లాక్ని జనరేట్ చేసిన తర్వాత ఎవ్రీ టైమ్ మనకి క్లాక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, అది ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతుంది. దాన్ని ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలి అంటే డాలర్ ఫినిషింగ్ కాల్ చేస్తున్నా ఎప్పుడు అంటే ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 10, కౌంట్ అనేది 10 వరకు రీచ్ అయ్యేంత వరకు ఈ కండిషన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ సేమ్ కండిషన్ ఇందాకలాగే మాడ్యూల్ నేమ్ బిట్ క్లాక్ ఈక్వల్ టు జీరో, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ నేను క్లాక్ని జనరేట్ చేశాను, క్లాక్ జనరేషన్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ లూప్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 10 క్లాక్ సైకిల్స్ దగ్గర ఎండ్ అయిపోతుంది. అంటే కౌంట్ ఎప్పుడైతే 10కి రీచ్ అయిందో ఆ కండిషన్ దగ్గర ఇది లూప్ టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో సమ్మరీ చూడండి ఒకసారి. ఫర్ ఎవర్ లూప్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్. సో ఎందుకు యూజ్ చేస్తాం, డిటెక్ట్ కాదు అంటే ఎండ్ అవ్వదు. ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఇటు ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు క్లాక్ని ప్రింట్ చేయాలి, క్లాక్ని ప్రింట్ చేయాలంటే డాలర్ డంప్ ఫైల్స్ని యూజ్ చేసుకుంటే మనం ఏం రాయొచ్చు, డాలర్ డంప్ ఫైల్, డాలర్ డంప్ ఫైల్ డంప్ డాట్
VCD. ఓకే. ఈ స్టేట్మెంట్ ఒకటి అండ్ దెన్ డాలర్ డంప్ బ్యార్స్ అని చెప్పేసి తీసుకుంటాం. డాలర్ డంప్ బ్యార్స్. డంప్ బ్యార్స్లో 0, టీబీ నేమ్. ఓకే. సో ఇది మనం మెన్షన్ చేసాము అని అంటే కనుక మనకి వేవ్ ఫామ్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ దగ్గర నాకు ఏం చేయాలంటున్నాడు, క్లాక్ ఎడ్జ్ అనేది డిటెక్ట్ చేయాలంటున్నాడు. అంటే వాల్యూ అనేది ఎవ్రీ క్లాక్ ఎడ్జ్ దగ్గర డిటెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డాలర్ డంపర్స్ వితౌట్ ఫర్ ఎవర్ తీసుకుంటే కనుక ఇన్ఫైనైట్ టైం వరకు క్లాక్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇంక నేను ఫైండ్ చేసేది ఏం లేదు, జస్ట్ డేటా అనేది అంటే క్లాక్ అనేది వస్తుందా లేదా అనేది మాత్రం చెక్ చేస్తాను. అదేవిధంగా సో ఎందుకు యూజ్ చేస్తున్నారు ఫర్ ఎవర్ లూప్ సిస్టమ్ వెరిలాగ్లో అంటే కంటిన్యూస్గా ఏదైనా ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏమి స్టాప్ అవ్వకుండా అనేది అంటే కనుక మనకు ఫర్ ఎవర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆ ఫర్ ఎవర్ లూప్ని ఖచ్చితంగా టెర్మినేట్ చేయాలి అంటే కనుక బ్రేక్ అనే కండిషన్ వాడుకోవచ్చు, లేదంటే ఫినిష్ అనేది యూజ్ చేయొచ్చు. బ్రేక్ని ఎలా వాడతాము, ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు సమ్ 100 అని చెప్పేసి అంటే బ్రేక్ అయిపోతుంది. డాలర్ ఫినిష్ని ఎలా వాడతాము, సో ఇనిషియల్ బిగిన్ సమ్ హ్యాష్ 100 డాలర్ ఫినిష్ అని చెప్పేసి కాల్ చేస్తాం. అంటే 100 టైమ్స్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. 100 ఎప్పుడైతే రీచ్ అయిందో అక్కడ లూప్ టెర్మినేట్ అయిపోతుంది. ఓకే. సో ఫర్ ఎవర్ లూప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ హెవీలీ యూజ్డ్ ఇన్ ఆర్టీఎల్ అండ్ యూవీఎం ఎన్విరాన్మెంట్. మనం క్లాక్ జనరేషన్ దగ్గర, మానిటర్ ఇంటర్ఫేస్ దగ్గర, ప్యాకెట్ చెకింగ్, డ్రైవర్, స్కోర్ కోడ్, ఈవెంట్ డ్రివెన్ టాస్క్లు ఇవన్నిటి చోట ఈ ఫర్ ఎవర్ అనేది యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైము మనం క్లాక్ యూజ్ చేసుకునే దగ్గర ఫర్ ఎవర్ వాడతాము. అండ్ దెన్ టాస్క్ రన్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రన్ ఫేజ్లో ఫర్ ఎవర్ అనేది యూజ్ చేస్తాడు. అంటే ఒక డ్రైవర్లో కానీ మానిటర్లో కానీ ఈ ఫర్ ఎవర్ లూప్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అయ్యేంత వరకు యూజ్ చేస్తూనే ఉంటాడు. ఓకే. ఎప్పటికీ ఎండ్ కాదు. ఎప్పటికి ఎండ్ అవుతుంది, డాలర్ ఫినిష్ని మనం కాల్ చేస్తే అప్పుడు ఎండ్ అవుతుంది, అంతవరకు రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే. ఈ ఫర్ ఎవర్ లూప్ అనేది వైలు, డూ వైలు, ఫర్, రిపీట్ లూప్ ఇలాంటి లూప్లే కాదు. ఫర్ ఎవర్ లూప్ అనేది కండిషన్ ఏమి చెక్ చేయదు. కండిషన్ ఏమి చెక్ చేయకుండా ఇన్ఫైనైట్ టైమ్స్ వరకు రన్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకే. డిలేస్ అనేవి ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసు కదా, హ్యాష్తో డిలే అనేది డిఫైన్ చేస్తూ ఉంటాము. ఈవెంట్ కంట్రోల్ వచ్చేసరికి ఎట్ ది రేట్ కాదు, లేదంటే ఇంప్లికేషన్ ఆపరేటర్ వాడతాడు. బ్లాకింగ్ ఇంప్లికేషన్ ఆపరేటర్, నాన్ బ్లాకింగ్ ఇంప్లికేషన్ ఆపరేషన్ ఉంటుంది. ఇది బ్లాకింగ్ అయితే కనుక జస్ట్ యారో, హైఫన్ యారో. అదే నాన్ బ్లాకింగ్ అయితే కనుక హైఫన్ డబుల్ యారో ఉంటుంది. ఈ డబుల్ యారో అనేది నాన్ బ్లాకింగ్. అంటే ఈవెంట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈవెంట్ రానప్పుడు దానికి ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకుంటుంది అనమాట. అర్థమైందా? ఓకే. సో ఆల్వేస్ అంటే ఫర్ ఎవర్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్లాక్ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫర్ ఎవర్ లూప్ అనేది is critical in writing scalable, efficient verification environment and synthesizable simulation model in the system verilog. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫర్ ఎవర్ లూప్ వాడుతున్నామో అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూడాలి. ఓకే. సేమ్ అలాగే రిపీట్ లూప్ ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిపీట్ చేయాలి అని అంటే కనుక రిపీట్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక కండిషన్ ఎప్పటి వరకు రన్ అవ్వాలి, ఎప్పటి వరకు లూప్ రిపీట్ అవ్వాలి అనేది ఈ రిపీట్ లూప్ అనేది చెక్ చేస్తుంది. ఓకే. సో రిపీట్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, యూజ్ టు ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఇన్ గివెన్ నెంబర్ ఆఫ్ టైమ్. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వరకు రిపీట్ చేయాలి అనేది ఈ రిపీట్ లూప్ చెక్ చేస్తుంది. ఓకే. ఒక నిమిషం. ఓకే.
సో వైల్ 1 అయితే ఇన్ఫైనైట్ లూప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు వైల్ నెక్స్ట్ ఫర్ ఎవర్ లూప్ అనేది ఇది కూడా ఇన్ఫైనైట్ టైం వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం డిలే అనేది మెన్షన్ చేయకపోతే కనుక ఆ టైం అడ్వాన్స్ అవ్వనప్పుడు t=0 దగ్గర మాత్రమే స్టక్ అయిపోతుంది. t=వాల్యూ ఇంక్రిమెంట్ కాదు. ఓకే, ఫర్ ఎవర్ అనేది మనం ఫినిష్ చేయాలి అంటే లూప్ని టెర్మినేట్ చేయాలి అంటే కనుక $finish యూజ్ చేసుకుంటాము, లేదంటే బ్రేక్ కండిషన్ యూజ్ చేసుకుంటాము. ఈ రెండు కండిషన్లు బట్టి మనం ఫర్ ఎవర్ లూప్ని టెర్మినేట్ చేయొచ్చు. ఓకే, డూ వైల్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక కండిషన్ అనేది ఖచ్చితంగా ట్రూ చేస్తుంది, ఒకసారి ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్తుంది. కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట. అది ఫర్ ఎవర్ లూప్. ఓకే, అండ్ దెన్ రిపీట్ లూప్. రిపీట్ ఎంతవరకు రిపీట్ అవుతుంది? ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? సో రిపీట్ లూప్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్. రిపీట్ లూప్ ఎంతవరకు రిపీట్ చేస్తుంది? అండ్ నెక్స్ట్ రిపీట్ లూప్ అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిపీట్ చేయాలి అని అనుకుంటే కనుక రిపీట్ లూప్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి? ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఒక లూప్ని రిపీట్ చేయాలి అని అనుకుంటే కనుక రిపీట్ లూప్ అనేది యూజ్ చేస్తాను. రిపీట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్? నెంబర్ చెప్పాలి. సో 10, 100, 1000, సో 5000 ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి అనేది ఇక్కడ మనం రిపీట్ దగ్గర చెప్పాలి. అండ్ దెన్ స్టేట్మెంట్ సేమ్. ఈ హలో అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. హలో 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 అని చెప్పేసి 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, సో రిపీట్ లూప్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. కౌంట్ని ఇంటర్నల్గా కౌంట్ చేస్తూనే ఉంటుంది. అంటే మనకి లూప్ వేరియబుల్స్ అనేవి ఏం అవసరం లేదు, ఇది ఇన్బిల్ట్ మెథడ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో రిపీట్ ఆఫ్ 10 అని కానీ రిపీట్ ఆఫ్ 5 అని కానీ, సో ఏదైతే తీసుకుంటామో ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో రిపీట్ లూప్ అనేది ఆటోమేటికల్గా కౌంట్స్ని ఇంక్రిమెంట్ చేస్తూనే ఉంటుంది, అది ఇంటర్నల్గా కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, రిపీట్ లూప్ విత్ కౌంటర్స్. కౌంటర్స్ ద్వారా తీసుకుంటే కనుక ఏం జరుగుతుంది? సేమ్ అలాగే మాడ్యూల్ రిపీట్ కౌంటర్ అని చెప్పి తీసుకున్నాను. ఐ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఈ ఐ వాల్యూ ఎంతవరకు రిపీట్ అవ్వాలి? ఓకే, సో i=i++. సో 5 టైమ్స్ రిపీట్ చేస్తాను ఈ లూప్ని. అంటే i ఒకసారి 0 ప్రింట్ అవుతుంది, తర్వాత ఒకసారి 1, అండ్ దెన్ ఒకసారి 2, దెన్ 3, i=4. ఎప్పుడైతే 5కి రీచ్ అయిందో 5 టైమ్స్ మాత్రమే రిపీట్ చేస్తుంది ఈ లూప్ని. ఆ డిస్ప్లే స్టేట్మెంట్ని తర్వాత ఎండ్ చేసేస్తుంది. ఓకే, సో రిపీట్ లూప్ యూజింగ్ వేరియబుల్స్. వేరియబుల్స్ని యూజ్ చేసుకుని కూడా మనం రిపీట్ చేయొచ్చు. ఎలా యూజ్ చేసుకుంటాం వేరియబుల్స్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఇంట్ ఏ అని చెప్పేసి తీసుకున్నాను. ఇంట్ a=100 అని చెప్పేసి రాస్తాను. ఇనిషియల్ బిగిన్ రిపీట్ ఏ అని చెప్పేసి అంటే ఆ ఏ వాల్యూ ఎంత? 100 అని ఇచ్చాను కదా. అంటే ఈ రిపీట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఏ బదులు కౌంట్ తీసుకున్నాను, కౌంట్ 3 అని చెప్పేసి మెన్షన్ చేశాను. అండ్ దెన్ రిపీట్ ఆఫ్ కౌంట్. సో కౌంట్ వాల్యూ అంతా 3 కదా. ఈ వాల్యూ విఎల్ఎస్ఏ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది అంటే 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. విఎల్ఎస్ఏ విఎల్ఎస్ఏ విఎల్ఎస్ఏ. ఓకే, ఇలా. అండ్ దెన్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కూడా మనం రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2 తీసుకున్నాను, b=3 తీసుకున్నాను. రిపీట్ ఎన్నిసార్లు చేయాలి అన్నాడు? a+b టైమ్స్ అన్నాడు. లేదంటే a×b కూడా తీసుకోవచ్చు, a-b టైమ్స్ కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏ పవర్స్ ఆఫ్ బి అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. అన్ని టైమ్స్ కూడా రిపీట్ చేయొచ్చు. ఓకేనా, ఏ పవర్ బి అంటే 2 పవర్ 3, 2 పవర్ 3 అంటే 8. ఓకే, 2 × 3 అంటే 6 టైమ్స్. సో అలా కొన్ని
ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మనం రిపీట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రిపీట్ లూప్ విత్ డిలేస్. డిలేస్ ద్వారా మనం వాల్యూని రిపీట్ చేసుకోవచ్చు, అంటే కాన్స్టెంట్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏం చేశాను, రిపీట్ ఆఫ్ 5 #10. అంటే 10 దగ్గర ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత 20 ప్రింట్ అవుతుంది, తర్వాత 30, తర్వాత 40, తర్వాత 50. వన్స్ 50కి రీచ్ అయిపోయిన తర్వాత 5 టైమ్స్ రిపీట్ అయిపోయిన తర్వాత లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకే. రిపీట్ లూప్ విత్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే పాజిటివ్ క్లాక్ కానీ నెగటివ్ క్లాక్ కానీ మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే సేమ్ కోడ్. సో బిట్ క్లాక్ ఈక్వల్ టు 0, క్లాక్ని జనరేట్ చేశాను. దిస్ ఈస్ జనరేషన్ ఆఫ్ క్లాక్. క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే జనరేషన్ ఆఫ్ ది క్లాక్. అంటే ఎవ్రీ టైము క్లాక్ అనేది టాగుల్ అవుతూనే ఉంటుంది. టాగుల్ కండిషన్ కోసం క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి తీసుకుంటాం. ఈ క్లాక్ వాల్యూ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే రిపీట్ లూప్ విత్ ఈవెంట్స్. అంటే ఎవ్రీ పాజిటివ్ క్లాక్ దగ్గర, కానీ ఎన్ని పాజిటివ్ క్లాక్లు వస్తాయి, 4 పాజిటివ్ క్లాక్లు. ఎందుకంటే ఈ క్లాక్ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు, 4 టైమ్స్ మాత్రమే రిపీట్ చేస్తున్నాడు కదా. అండ్ దెన్ రిపీట్ లూప్ బై యూజింగ్ రిపీట్ లూప్ అనేది ఎరేస్లో కూడా వాడచ్చు. నేను ఇంకోటి ఫిక్స్డ్ ఎరే తీసుకున్నాను, ఎరే ఆఫ్ 5 ఎలిమెంట్స్ని రాసుకున్నాను. 5 ఎలిమెంట్స్ని మెన్షన్ చేసిన తర్వాత ఈ రిపీట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అంటే సైజ్ ఆఫ్ ఎరే. అంటే ఎరే సైజ్ అంతా 5 కదా, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎవర్ లూప్ అనేది ఏం చేస్తుంది, ఈ రిపీట్ లూప్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్టేట్మెంట్ని ఎన్ని టైమ్స్ వరకు రిపీట్ చేయాలి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే రిపీట్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఎరే. సైజ్ ఆఫ్ ఎరే అంతా 5 కదా, 5 టైమ్స్ రిపీట్ చేస్తుంది. 5 టైమ్స్ రిపీట్ చేసి ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే. డాలర్ సైజ్ ఆఫ్ ఎరే అనేది ఏం చెప్తుంది, డాలర్ సైజ్ ఆఫ్ ఎరే. ఎరే అంటే ఈ ఎరే వాల్యూ ఎంత అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే సైజ్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎరే సైజ్ మీద డిపెండ్ అవుతుంది. రిపిటేషన్ లూప్ సైజ్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకునే రిపీట్ దాంట్లో క్లాక్ అనేది అరే సైజ్ ఉంది కదా, ఆ అరే సైజ్ని బట్టి అన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సేమ్ అలాగే రిపీట్ లూప్ విత్ ర్యాండమైజేషన్. ర్యాండమైజ్డ్ వాల్యూస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకున్నాం, అలా కాకుండా ర్యాండ్ ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకుంటాం. సో ర్యాండ్ ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకుంటే ఆ ఇంట్ ర్యాండ్ డేటా అని చెప్పేసి తీసుకుంటే ఇప్పుడు మనకి ర్యాండమైజ్ అవుతుంది డేటా అనేది. అలానే తీసుకోవచ్చు, ర్యాండ్ కీవర్డ్ని యూజ్ చేసుకుని, లేదు అంటే కనుక డాలర్ ర్యాండమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. డాలర్ ర్యాండమ్ ఆఫ్ రేంజ్. డేటా ర్యాండమైజేషన్ అంటే ఇప్పుడు ర్యాండమ్ అంటే ఏంటి, 0 నుంచి 100 వరకు రేంజ్ ఇచ్చాడు. ఈ 0 నుంచి 100 రేంజ్లో ఏవైనా నెంబర్స్ రావచ్చు డేటా ప్లేస్లోకి. డేటాకి ఎంత వస్తాయి వాల్యూ, 0 రావచ్చు. 0 నుంచి 100 కదా, 0 రాదు, 1 రావచ్చు, 10 రావచ్చు, 20 రావచ్చు, 25 రావచ్చు, 30 రావచ్చు, 50 రావచ్చు, 55 రావచ్చు, 51 రావచ్చు. అలా ఏ ర్యాండమ్ వాల్యూ అయినా మనకి అసైన్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే డేటాకి డిఫరెంట్ ర్యాండమ్ వాల్యూస్ని నేను అప్లై చేస్తున్నాను. అది ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నాను, 5 టైమ్స్ రిపీట్ చేయమన్నాను. అంటే నాకు వచ్చే డేటా అనేది డేటా వాల్యూ ఈక్వల్ టు ఒకసారి 10 రావచ్చు, లేదంటే డేటా ఈక్వల్ టు 50 రావచ్చు, లేదంటే డేటా ఈక్వల్ టు 1 రావచ్చు, డేటా ఈక్వల్ టు సమ్ 25 రావచ్చు, డేటా ఈక్వల్ టు 30 రావచ్చు. సరే ఇక్కడ అడగచ్చు, రిపిటేషన్ రావా, రిపిటేషన్స్ రావచ్చు, ఛాన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ వాల్యూ రేంజ్ ఎంత ఉంది, 0 నుంచి 100 వరకు ఉంది. 0 నుంచి 100 వరకు ఉన్నప్పుడు నేను ఇక్కడ రిపిటేషన్ 5 టైమ్స్ రిపీట్ చేశాను. అంటే 0 నుంచి 100 వరకు ఉన్న వాల్యూస్లో 5 టైమ్స్ లూప్ని రిపీట్ చేశానంటే
5 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా. అదే ఇక్కడ నేను ఈ 5 కాస్త 150 తీసుకున్నాను అనుకోండి. 150 తీసుకుంటే కొన్ని వాల్యూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిపోవచ్చు. ఓకేనా. డాలర్ యూ ర్యాండమ్ అని చెప్పేసి తీసుకున్నాను. యూ అంటే అర్థం ఏంటి? డాలర్ యూ ర్యాండమ్లో డాలర్ ర్యాండమ్ ఓకే, మరి డాలర్ యూ ర్యాండమ్ ఉంటే ఏంటి అర్థం? అన్సైన్డ్ వాల్యూస్. ఓకే. డాలర్ ర్యాండమ్ అనేది డిఫాల్ట్గా సైన్డ్ వాల్యూస్ తీసుకుంటుంది. డాలర్ యూ ర్యాండమ్ అనేది ఏంటి అంటే అన్సైన్డ్ వాల్యూస్ తీసుకుంటుంది, అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. అది ఓకే. సో రిపీట్ లూప్ అనే ఫరెవర్ లూప్, రిపీట్ లూప్ అనేది మనం ర్యాండమైజ్డ్ వాల్యూస్ కూడా అప్లై చేస్తున్నాం అనమాట. అలాగే రిపీట్ లూప్ అనేది సమ్ ఫంక్షన్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫంక్షన్స్లో కానీ టాస్క్లో కానీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఏం రాశాడు, మాడ్యూల్ రిపీట్ ఫంక్షన్ చెప్పేసి తీసుకున్నాడు. టాస్క్ తీసుకున్నాడు. టాస్క్ సెండ్ ప్యాకెట్, అంటే టాస్క్ నేమ్ వచ్చేసరికి సెండ్ ప్యాకెట్. డాలర్ డిస్ప్లే ప్యాకెట్ సెండ్ అని చెప్పేసి రాశాడు. అంటే ఈ డాలర్ డిస్ప్లేలో ఉన్న స్టేట్మెంట్ నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. యాక్చువల్గా నేను ఈ టాస్క్ తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాను నేను ఇక్కడ డాలర్ ఇక్కడ ఇంట్ అను లేదంటే బిట్ అను బైట్ అను ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటాను. సమ్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇప్పుడు ప్యాకెట్ తీసుకొని ఈ డాలర్ డిస్ప్లే సెండ్ ప్యాకెట్ని కాస్త డాలర్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ రాస్తాను. డాలర్ డిస్ప్లే సెండ్ ప్యాకెట్. డాలర్ డిస్ప్లే సెండ్ ప్యాకెట్ ఇక్కడ మనం రిపీట్ చేయొచ్చు. అర్థమైందా? ఈ సెండ్ ప్యాకెట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తాం? 3 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఇది నార్మల్గా రాస్తే. అదే ఇక్కడ ఉన్న టాస్క్ ప్రకారం తీసుకుంటే టాస్క్ సెండ్ ప్యాకెట్ డాలర్ డిస్ప్లే, ఇక్కడ మనం డిస్ప్లే స్టేట్మెంట్ రాస్తాం. ఈ డిస్ప్లే స్టేట్మెంట్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఇక్కడ సెండ్ ప్యాకెట్ అనే దగ్గర కాల్ చేస్తున్నాను. అప్పుడు రిపీట్ అనేది ఎవరిని కాల్ చేస్తుంది? ఈ సెండ్ ప్యాకెట్ అనే టాస్క్ని కాల్ చేస్తుంది. సెండ్ ప్యాకెట్లో ఏ స్టేట్మెంట్ ఉంది? డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది. ఆ డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అది కండిషన్. నెస్టెడ్ రిపిటేషన్ లూప్స్ అంటే రిపీటెడ్ లూప్లోని నెస్టెడ్ లూప్స్. అంటే ఏం చేస్తున్నాడు? ఇంట్ ఐ కామా జే ఇనిషియల్ బిగిన్ ఐ ఈక్వల్ టు 0 అన్నాడు, జే ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈక్వల్ టు I+1. దీని అర్థం ఏంటి? ఐ ఈక్వల్ టు I+1. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, జే వాల్యూ ఇనిషియలైజ్ చేశాడు, ఆ తర్వాత రిపీట్ ఆఫ్ 2 టైమ్స్. సో ఎంతవరకు రిపీట్ చేస్తున్నాడు? జే వాల్యూని 2 టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? రిపీట్ ఆఫ్ 3. ఐ వాల్యూ రిపీట్ అవుతూ ఉంటుంది, అంటే ఇనీషియల్గా 1 అవుతుంది, తర్వాత అక్కడ కండిషన్లో జే ఈక్వల్ టు 0 ఉంటుంది. ఈ కండిషన్ 2 సార్లు రిపీట్ అవుతుంది, అండ్ దెన్ 3 సార్లు రిపీట్ అవుతుంది. అండ్ దెన్ రిపీట్ ఆఫ్ 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 2 టైమ్స్. అదే రిపీట్ ఆఫ్ 2 అంటే J++ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే J ఈక్వల్ టు J+1 అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. దెన్ I ఈక్వల్ టు %0D, J ఈక్వల్ టు %0D I కామా J, అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అన్నిసార్లు వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. అది కండిషన్. నెస్టెడ్ రిపీటెడ్ లూప్స్ అంటే ఒక్క రిపిటేషన్ ఉంటుంది, అందులోనే ఇంకొక ఇనిషియల్ బిగిన్ వాడితే అక్కడ కూడా రిపీట్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిపీట్ లూప్. ఏం చేశాడు? జస్ట్ మాడ్యూల్ నేమ్, క్లాక్ని ఇనిషియలైజ్ చేశాడు 0కి, క్లాక్ని జనరేట్ చేశాడు. క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్, దట్ ఈస్ జనరేషన్ ఆఫ్ క్లాక్ని జనరేట్ చేస్తాను. సో వెయిటింగ్ ఫర్ క్లాక్, ఎప్పుడు డిస్ప్లే స్టేట్మెంట్ రాస్తాడు. రిపీట్ ఆఫ్ 5, ఎవరిని రిపీట్ చేస్తున్నాడు? క్లాక్ ఎట్ టైం టీ ఈక్వల్ టు %T $time, అంటే ఎవ్రీ 5 సెకండ్స్కి క్లాక్ రిపీట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్ వెయిటింగ్ ఫర్ 5 క్లాక్ సైకిల్స్ రిపీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఫస్ట్ క్లాక్ ఎక్స్ దగ్గర టైం టీ ఈక్వల్ టు 0 కదా, 0 వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 0 క్లాక్ ప్రింట్ అవుతుంది. తర్వాత 5, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 20, 0 నుంచి 20 వరకు రిపీట్ చేస్తుంది.
దెన్ డిస్ప్లే డన్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమైందా? రిపీట్ లోపు. సో దెన్ రేపు ఫర్ ఈచ్ లూప్ గురించి చూద్దాం. ఫర్ ఈచ్ లూప్ అండ్ దెన్ ఇంకేం లూప్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ లూప్, బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే, సో బ్రేక్ అండ్ కంటిన్యూ అయితే నెక్స్ట్ సిస్టమ్ ఫంక్షన్స్ టాస్క్ వెళ్దాం. ఓకే, సిస్టమ్ ఫంక్షన్స్, సిస్టమ్ టాస్క్స్. ఓకే, సారీ, సిస్టమ్ వెరిలాగ్ ఫంక్షన్స్, సిస్టమ్ వెరిలాగ్ టాస్క్. సో మ్యాక్సిమం రేపు ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ టాపిక్స్